hello and welcome to Telugu Medium School, co-presented by Berger Weather Coat, Long Life. Co-powered by Haldiram Restaurants. Alright, నేను పండు ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేసాం మన షో అండ్ ఎనర్జీ అంటే గుర్తొచ్చేది మన ఈ షోలో ఉండే జూనియర్స్ అండ్ సీనియర్స్. వాళ్ళ కోసమే కదా వెయిటింగ్. లెట్స్ వెల్కమ్ ది జూనియర్స్ అండ్ సీనియర్స్. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. పండు అన్నాయ్ ఏదో లెక్క తప్పిందిరా. ఉట్టి భద్రం గారు, అప్పారావు గారు, ఫైమా అండ్ మహేష్ విట్ట వీళ్ళు నలుగురే సరిగ్గా కనబడుతున్నారు విత్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ ఏరి అందరు ఈరోజు స్కూల్ కి డుమ్మా కొట్టేశారు. అంత లేదు, మన స్కూల్లో డుమ్మాలు ఉండవు. సరోజ అయితే నువ్వు ఉన్నావు. మరి యష్మి వేర్ ఇస్ బాజా? మా నారాయణ ఎక్కడ? రానన్నాడు. ఏమైనా చేసినావు అన్ని? చేసుంటానేమో. ఊరు నాయుడు. జూనియర్ ఇక్కడ. సరోజ వేర్ ఇస్ యువర్ సీనియర్ మహేష్ అచ్చంట ఇక్కడ. Today no Mahesh Achanta, but he is supposed to send his brother. సో వేర్ ఇస్ హిస్ బ్రదర్? Anna is waiting. గోమతి ఎక్కడమ్మా? నేను ఒకసారి అబ్సెంట్ అయ్యాను. ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు కదా, అవును. అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఈయనలో చాలా మార్పులు నాకు కనిపించింది. నాకు డౌట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఎక్కడో డుమ్ము కొట్టి వెళ్ళిపోయారో అని అనిపిస్తుంది. డుమ్ముకుట్టి వెళ్ళిపోయారా? వాళ్ళు మళ్ళీ రారా అయితే ఈ ఎపిసోడ్ కి? నాకు తెలీదు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారో, ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉన్నారో, ఎవరితో ఉన్నారో ఏం తెలియదు. ఓకే, అలెక్స్ కి ఏదో ఫోన్ కూడా గిఫ్ట్ ఇచ్చింది ఈమె. అదే నా కొంప ముంచింది. ఏం వాడికి చేసి- మొబైల్ కొనిచ్చిన వెంటనే వాడి గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తా, నీకు ఆ షో కావాలా నేను కావాలా తేల్చుకోమని అంటే నాకు నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పి షో వదిలేసాడు. అలెక్స్ గారు మొత్తానికి స్కూల్ మానేసిండు. ఆ మొబైల్ కొంప ముంచింది. కానీ వీళ్ళు రాలేదంటేనే అక్కడ ఈ రవిగాడు, ఈ పండు అప్పుడే ఈ గేమ్ లోకి ఎంట్రీ ఇస్తారు. మాకు తెలిసి ఇవన్నీ అవుతున్నాయని, అందుకే మీ అందరి కోసం తెలుగు మీడియం స్కూల్లో కొత్త బ్యూటిఫుల్ ఫేసెస్ రాబోతున్నాయి. వీళ్ళకి పార్ట్నర్స్ గా ఉండడానికి లెట్స్ వెల్కమ్ ది న్యూ ఫేసెస్ ఆఫ్ తెలుగు మీడియం స్కూల్. Come on, Parvezi! జీలో వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయ్యారు పరదేశి. అసలు ఆ డాన్స్ ఏంటి, ఆ అందం ఏంటి, నీ పక్కన అందమైన అమ్మాయి ఏంటి? ఓన్లీ జెరీ కోసం ఇదంతా. జెరీ కోసం, సరోజా కోసం. మరి నా రోజా. మరి పండేం కావాలి? పండగోవాలి. పండుగ. నువ్వు వెరీ హ్యాపీ. కానీ నువ్వు సీనియరే, మా యష్మి సీనియరే, మీ ఇద్దరు ఎట్లా జోడి? స్మాల్ కన్ఫ్యూజ్ వచ్చింది నీకు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యుగాండా. యా, మై ఫ్రెండ్ ఇస్ నేమ్ వాట్ నేమ్? నారాయణ. మై ఫ్రెండ్, మై నేమ్ ఇస్ శ్రీ చైతన్య. 1 2 3 ర్యాంకులు కాదు మన షో రేటింగ్లు. ఆయన నారాయణ, నువ్వు శ్రీ శ్రీ చైతన్య. చైతన్య, యాస్. ఇంకో కొత్త ఎంట్రీ. గోమతి మీ పార్ట్నరా లేకపోతే హరియానా మీ పార్ట్నరా? హీస్ సో క్యూట్, హీస్ సో హాట్, హీస్ జస్ట్ హ్యాండ్సమ్. అబ్బబ్బబ్బబ్బా. అవన్నీ నీకే కనబడాలి, ఎవడు కనబడతలేదు. హరియానా హీస్ సో హ్యాండ్సమ్ అంటున్నావు, బట్ వాట్స్ హిస్ నేమ్? హాయ్, My name is Evgeny. It's Russian, but here you can call me Jay. బట్ హియర్ ఇన్ దిస్ స్కూల్ విల్ కాల్ యూ జయరామ్. Jay Shri Ram. వావ్, జై శ్రీరామ్. ఎస్, అందరికి పార్ట్నర్స్ ఉన్నారు ఇప్పుడు. కానీ ఎందుకో గోమతి, వై వాట్ హ్యాపెండ్? ఏం చేద్దాం అంటావు? పార్ట్నర్ లేదు. కానీ గోమతి ఇలా ఒంటరిగా ఉండడం ఎవరికి నచ్చట్లేదు. కాబట్టి ఒక స్పెషల్ పార్టిసిపెంట్ వస్తున్నాడు. ది మోస్ట్ హ్యాండ్సమ్, ది మోస్ట్ హ్యాపెనింగ్ మేల్ ఆఫ్ కాసరా విలేజ్. హియర్ హీ కమ్స్, ద పార్ట్నర్ ఆఫ్ గోమతి. ఏంటి? Proposed me, right? ఎవరు? ఆయన కాదు, వాళ్ళ పెదనాన్న. ఆయన లేదు, ఇతనే. కోమతి, ఐఎమ్ సో హ్యాపీ రా, నీకు ఒక సెకండ్ హ్యాండ్ అబ్బాయి దొరికాడు. ఇప్పుడు అందరికి పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ఇవాళ సెగ్మెంట్ ఏంటంటే, మనం ఊర్లో ఉన్న ట్రెడిషన్స్ అన్ని నేర్చుకున్నాం. కానీ ఊరు పడే కష్టం ఏంటో ఈ రోజు తెలుసుకుంటారు. మీరు వెళ్తారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఊర్లో ఎలాంటి పనులు చేస్తారో అవన్నీ తెలుసుకుంటారు. ఆ పనులు చేస్తారు, ఆ పనులు చేసి డబ్బులు సంపాదించుకొని తిరిగి వస్తారు. ఎవరైతే ఫస్ట్ డబ్బులు కలెక్ట్ చేసుకొని సంపాదించుకొని వస్తారో అక్కడ నుంచి లెవెల్ 2 కి వెళ్తాం. మాక్సిమం ఎంత అన్నా కానీ మినిమం 500 రూపీస్ సంపాదించి రావాలి ఇక్కడికి. క్లియర్? Yeah, okay. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. కమ్ ఆన్. హలో అండి. సో ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాం విలేజ్ లోకి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఈరోజు మేము విలేజ్ లోకి వెళ్ళి ఏ పనైనా సరే చేసి మినిమం ఒక 500 అన్న సంపాదించాలనుకుంటున్నాం. ఓకేనా?
లెట్స్ గో. తెలుగు మీడియం స్కూల్లో ఒక అమ్మాయి అంటే మీకు ఎక్కువ ఇష్టం కదా? హర్యానా మరి ఆవిడతో వెళ్ళకుండా ఎందుకు నాకు వచ్చారు? గోమతి ఊరంతా మత్తు చెడగొడుతుందని మళ్ళీ నీ ఏంటి వచ్చింది. ఇవాళ టాస్క్ ఏంటో తెలుసా? పని చేసి సంపాదించుకోవాలి. మనం ఈ రోజు ఏం చేస్తున్నాం? జాబ్ వి హావ్ టు వర్క్ earn money Earn money. yes yes Okay, yes okay. task 500 rupees 5 ఉండాలి. ఓకే. జయ్ ఇవాళ ఏంటంటే వీ షుడ్ లైక్ యు నో ఎర్న్ మనీ. ఓ 500 కావాలిరా. 500. లంగలు కాదురా. where's the dishwasher where's the machine No machine. then what do you do సో ఇప్పుడు నేను ఇందులో ఉన్న పురుగులు చూసారా? ఈ పురుగులు తీసేస్తాను. నాకు జల్లెడ ఇచ్చారు. ఆ జల్లెడ తీసుకో. ఆ, జల్లెడ ఇచ్చారంట నువ్వు ఇవ్వకముందు. మీకు నన్ను ఎట్లా బాగా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి మీకు భార్య ఇస్తారు. మీరు నన్ను ఇంత టార్చర్ చేశారనుకోండి, మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. అందుకని నన్ను బాగా చూసుకోవాలి. నువ్వు ఇట్లా అన్నావు అనుకో నిన్నే గుంజుకొస్తావు తమిళనాడు వచ్చి. See. After that, unfold here. Fold it. పిండు ఇంకా గట్టిగా పిండు. పేరుని దట్స్ ఇట్. ఏమైనా డబ్బులు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ విల్ చెక్ దట్ షీఈస్ గివింగ్ మనీ. అమ్మా ఆల్మోస్ట్ సగం కడిగేసాం మొత్తం. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంది. చెప్పు మనీ అడుగు. పని చేసాం కదమ్మా కల్లాప్ జైల్లో. ఆస్క్ మనీ. అమ్మా సంక్రాంతి వస్తుంది, పిల్లలు భోగి పళ్ళు పోసుకుంటారు, అక్కడ ఇయ్యండి. ఇందులో మాకు 500 కావాలి. మీరేంటి ఇది రూపాయి పట్టుకు చేపించిన ఇది రూపాయి పైన. అదే పెద్దది ఇంకా. నమస్తే మేడం. నమస్తే అండి. పానీ ఉంది చెప్పండి. మేము బట్టలను ఉతుకుతాం. అక్క ఒక 500 ఇవ్వవా? మేము ఈవినింగ్ టాస్క్ గెలవాలి ఈ రోజు. 500 పోనీ 200 ఇస్తారా? 20 రూపీస్ ఇస్తాం. What do you say? For 20 rupees we should do that work? Okay, why not? We'll do it? Okay, why not? ₹20 చేస్తున్నాం చూడండి ఈ పనిని. అక్క 500 ఇయ్యక్క. మీరు చేసే పనికి అదే ఎక్కువ. ధన్యవాదాలు. చల్లగా ఉందాము. ఓకే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్. ఏదో ఒకటి పని చేపించుకో. నాకైతే 500. ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు చెప్పండి. అయ్యా తెలియదు. ఇంక ఇక్కడ బాత్రూమ్ నా దగ్గర అన్ని చేయాలి. మరి ఇల్లు ఉడవాలి, తడిగుడ్డ పెట్టాలి, ఇది నూకాలి, సాన్ పెయ్యాలి, పెండ మీ పిల్లలు ఉన్నారా? ముడ్డు కూడా కడుగుతాం. పెద్దగా ఉన్నారులే వాళ్ళు కడిగించుకో. అయ్యో నువ్వు చెప్పు మీ ఇంట్లో ఏం పని ఉందో? ఏం పని లేదు, బట్టలు ఉన్నాయి. బట్టలా? యు గో. ఈ పర్ఫెక్ట్ మ్యాన్. అక్క చూసినా ఎంత కష్టపడుతున్నాడో చూసి అది మరి లాస్ట్ మళ్ళీ మాట మార్చదు. సరేనా? నువ్వు చెప్పినట్టుగానే మేమైతే బట్టలు ఉతికేస్తాం. డబ్బులు పెట్టేసి. మై గాడ్ అక్క బతికించిన కనీసం మాకు ఇది 50 రూపాయలు వచ్చిందంటే ఇంకా జస్ట్ 450 మాత్రమే మనకు రావాల్సింది. ఇక నువ్వు చేసిన పనికి ఇక నీ డబ్బులు 1000 రూపీస్. 1000 రూపీస్
Wow, that's so nice of you. 50, 70. I think she calculated it wrong. This is only 110 rupees. నాకు తెలుసు, నేను యాక్చువల్లీ ఇంట్లో బాగా వంట చేస్తాను, అన్ని పనులు చేస్తాను. ఈ ఇంట్లో వంట మనిషి లేరంట, మరి ఉంటావా? మాతో పని చేయించుకున్నట్టు కాదు, పని చేయించుకునేందుకు మాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చినామంటే మేము టాస్క్లో గెలుచామట. ఫస్ట్ ఒక 20 ఇస్తాము. 20 రూపాయలా? ఏ 20 రూపాయలకి మొత్తం ఎన్ని కట్ చేసుకుంటా కూర్చోవాలా? ఏదేదో టాస్క్లు ఇచ్చారు, డబ్బులు సంపాయండి, నెక్స్ట్ ఎపిసోడ్ ఇల్లు కట్టండి అంటారేమో. ఇల్లు లోపలికి పోట్లే ఇది. కొంచెం నీ ఆస్ని ఇట్లా చేసి ఇట్లా పోయి. ఈ ఆస్తి. ఓ దట్ థాంక్స్ బేబీ, లవ్ యు. బ్రదర్ నువ్వు ఏం చెప్పింది? అమ్మా చెప్పు, నువ్వు చెప్పు. 10 rupees. No, what 10 rupees? What 10 rupees? 200 not give. అన్నా ప్లీజ్ అన్నా. क्या बोला? ये मनी अच्छी मनी दे दो अన్నా. 120 10 సూపర్ అన్న. బ్రదర్ ఈ ఆడవాళ్ళు ఉన్నారు, మనీ లేకపోతే మన దగ్గర ఉంటారు, మనీ వస్తే పారిపోతారు. No, ఎవరు అమ్మాయిలని నమ్మదు. ఉదయం నుంచి తిరుగుతున్నాం, పని ఏమీ లేదు. ఏదైనా పని చెప్పి ఏదో ఎంతో మీకు తోచిన డబ్బులు ఇవ్వండి అన్న. ఆటో తుడుస్తారా అన్న? ఈజ్ ఆస్కింగ్ ఆటో క్లీనింగ్. అన్న వాటర్ అయితే మాత్రం వెయ్యాలి, కానీ నీట్గా ఉండాలన్న ఆటో. చూస్తావు కదన్నా? సరే అన్న. అద్దం కూడా దీని ముందు ఏం పనికిరాదు. అన్న కొద్దిగా అక్కడ మరకుంది. మరక మంచిదే కదన్నా. గంగా టుడే హై వర్క్ యు అండ్ మై వర్క్ యో అన్నా. నేను క్లీనింగ్ చేస్తున్నంత నీట్గా ఉండదు ఆటో, చాలా నీట్ గా చేస్తారు, కానీ మీ కష్టం నేను ఉంచుకోనన్నా. 100 రూపీస్ ఇస్తున్నా. Thank you so much. Thank you. మాకు ఏదైనా పని ఇస్తే మేము పని చేసి మాకు డబ్బులు ఇవ్వండి. సామాన్లు కాకుండా ఏదైనా చిన్న పని, ఏదైనా లైక్ ఒక బిందె వాటర్ తెస్తాం, 500 ఇస్తారా? బాసన తోమాల రోజు మీ హస్బెండ్స్ తోమేవారు అనుకుంటే అలా కొంచెం ఆనందపడుతున్నారు మేము వచ్చి తోముతున్నామని. దా అమ్మా మన పని చేద్దాం దా. అన్న ఇగో ఇంతకన్నా నీ లైఫ్ లో పప్పు కనిపిస్తుంది. మీకు మీ పిల్లలు కొడతారని భయంతో గట్టిగా తోముతారు, మాకు అట్లా ఉండదు కదా. ఇట్స్ క్లీన్. అమ్మాయి క్లీన్ చేస్తే బాగుందంటావు, అబ్బాయి క్లీన్ చేస్తే పప్పు ఉంది ఆడ, మెంతులు ఉన్నాయి ఆడ, ఇక ఫారెన్ ఫోర్ అనే వరకు బాగుంది అంటున్నావు కదా నువ్వు. అర్థమైపోయింది. Hey kids, can I help you with your homework? మీ మొహల్లకు అసలు హోంవర్క్ వచ్చా? ఏయ్ ఎంత మాట అన్నావు? Ariana, it's all Telugu. ఒరే నాకు కూడా తెలుగు సరిగ్గా రాదే, ఇలా ఇరుక్కున్నానేంటి? ఇప్పుడు నేను తెలుగు రాయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, బట్ నాకు ఐలు వచ్చు. దిస్ ఇస్ కాల్డ్ కాదు. మొత్తానికి ఇగో కష్టపడి JAIL నేర్చుకున్నాడు. మా దగ్గరకు వచ్చి మీరా ఇల్ నేర్చుకొని మమ్మల్ని పైసలు ఇవ్వమంటారేంది? చిన్నప్పుడు కరేపాకు ఎక్కువ తిన్నావా? బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది నీకు. చెట్టు కూడా ఉంది మా దగ్గర. అబ్బో ఏ పనున్నా చెప్పండి అక్క చేస్తాం. మా అబ్బాయికి సాయం చేయించండి. యూ కెన్. నేను కూడా ఉంటా. పోయి చెయ్యి. సాయి కృష్ణ, సాయి కృష్ణ, తలతలలాడుతున్నావు పో, అమ్మాయిలు పడతారు. ఫస్ట్ వాటర్ నేను మంచిగా బాయిల్ చేయాలి, తర్వాత రవ్వ వేయాలి. స్మెల్ బాగుంది కదా? మాడుతున్నట్టున్నది. స్మెల్ బాగుంది.
మీకు ఇక్కడ మండుతుంది, మాడట్లేదా? మాటకు స్మెల్ వస్తుంది. ఎక్కడ బాగా చేసి ఎక్కువ సంపాదిస్తుందో ఈవిడ చేతిలో ఇంకా కొన్ని పనులు మనం ఎక్కడ చేయలేకపోతున్నామో అని మండుతుంది. ఇది ఏం మండట్లేదు, బాగానే ఉంది. మెల్లగా మింగగల వాయిన్ తక్కువ. ఇట్లా వేడి వేడిగా కేసరి చేసి మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకుని ఒక్క టాస్క్ తోనే అయిపోతుంది అని వెళ్ళిపోతుంది. ఎంత ఎంత ఇస్తారు? థ్యాంక్ యూ. 100 రూపీసేనా? 2 పని చేశాను. అది పురుగులన్నీ తీసాను. ఉండేది. సరే, ఇట్స్ ఓకే. ఎనీవేస్ మీరు ఇతను ఏమి ఇవ్వకపోయేసరికి మీరు 100 అయినా ఇచ్చారు. ఫస్ట్ బోని 100 రూపీస్. Anna, అట్లా కాదు. please. అన్నా Anna. ప్లీజ్ అన్నా. Please, Anna. Do you want me to cry? Okay, I will breathe and I will cry. Anna, please. What do you want me to do? 500. 500 ఏయ్ 500 ఇస్తానంట. Thank you, thank you. లాస్ట్ లో షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇస్తాం నీకు. టైం వేస్ట్ రా రా. తైలం పట్టి తాళం కట్టి తళాంగుతో తలంటితే మోత బాబాయ్ ఐ am doing don't use money please I beg you. బాబాయ్ ద ఆశీర్వాదం తీసుకో బాబాయ్. బాబాయ్ యు ఆశీర్వాదం. ఓకే, ఇప్పుడు ఏ పని చేయాలి చెప్పండి మాకు. గీ 2 పైపులు వేసేయండి. ఎక్కడ వేయాలి? ఆ ఎడ్ల బండి వేయాలి. ఓ ఓకే, సూపర్ సూపర్ సూపర్. అమ్మ ఒక ఏనా అమ్మ, మీరు చేయకూడదు బాబు. మీరు దాత డబ్బులు ఇచ్చారు, మీరు పని చేయకూడదు నాయనా. Oh, good job. Yes. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. 100 రూపీస్. Thank you. మాకు కొంచెం పని కావాలమ్మా, ఎందుకంటే ఆల్రెడీ నూకుర్రి అమ్మా, మొత్తం పెళ్లి పనులు మొత్తం చేసేసాం. 10,000-20,000 ఇచ్చేసేది. 150 సరిపోతుంది పైన. మా కూడా పెళ్లి పిల్లలు మస్కర్చున్నాడు మా కూడా. కృష్ణ, నేను నీ కోసం పడి చేస్తున్నా. కృష్ణ, బండాపు. కృష్ణ, అవసరం ఉంటే పడి వస్తున్నా అంటున్నావు. షోకి వెళ్ళాలి వద్దా? షో గెలవాలి పా. ఏడికి? మా ఇంట్లో ఎందుకు అత్తగారికి చూపిస్తావు నన్ను? అత్తగారు లేరు కానీ మా అమ్మగారు ఉన్నారు. ఒక్క 500 స్టార్స్ గెలవాలి కృష్ణ. ఓడిపోయి సిగ్గైతుంది నాకు అసలు షోలో పార్టిసిపేట్ చేయడానికి. ఏంటి అన్ని నోట్లు పెట్టుకుని నాకు 500 ఇస్తావా? 500 ఇచ్చినా కదా కృష్ణ, ప్లీజ్ కృష్ణ. నువ్వు ఇట్లా అంటే నాకు గుండెలు కరుక్కోబోతున్నాయి, అందుకని ఇంకొక 500 కూడా ఇస్తాను నీకు. నాకు ఈజీ అబ్బాయిల్ని పడేయడం అనిపిస్తుంది అప్పుడప్పుడు. 1000 రూపాయలు వచ్చాయి. We got 1000 rupees. Thank you కృష్ణ. ఏంటి అక్కడ ఏదో ఒక రొమాన్స్ సీన్, ప్రపోజ్ సీన్ జరిగినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. ఇంత అలసిపోయి కష్టపడుతున్నాను. ఇక్కడ ఇవ్వడంతో ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయారు? 250 సంపాదించారా? మనకు వస్తాయి ఇప్పుడు ఇంకో 250. ఏంది మనకి? మరి నేనెవరు మరి? నాతో కదా టాస్క్. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. ఏం ఇచ్చారా 1000 రూపీస్? మా డబ్బులు మాకు వచ్చాయి కృష్ణ. ఏంటి ఇక్కడ జాగ్రత్తగా? బై గైస్. హలో, ఆ 1000 నాది. Did you learn? Yes, I learned how to be a dishwasher myself. Pay you 100 rupees. She paint 110 rupees. 100 rupees. No. Okay, I will pay you 50 rupees. What is this? 50 rupees. 50 rupees. 50 rupees for one hand. No. Yeah, first let me do and then After I will pay you. Okay.
Very nice, very nice. Superb, superb, Oh my superb, God. superb. Okay, going. Very nice, very nice. Oh my God, this is your hardware? Yeah. Special, special. ఎనఫ్ నీలవేణి గారు చాలా బాగా చేశారు. మేము ఇప్పుడు 400 రూపీస్ పే చేయబోతున్నాం నీలవేణి గారికి. థ్యాంక్ యూ. My pleasure. Thank you. Our pleasure. Thank you. హాయ్ అమ్మా, నీది బాగుంది. నాది పనిచేస్తుంది, నాది పెళ్ళానికి, నీది డబ్బు ఇవ్వు. ఇస్తాం. మరి ఆడ 4 సంచులు నింపి ఆడ పెట్టు. 4 సంచులు నింపి పెట్టు ఆడ పెట్టు. అరవై డబ్బు ఇస్తావు? ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. Give me the money. డబ్బు మనీ. వెళ్ళిపోతున్నాను డబ్బులు ఇవ్వకుండా. అమ్మ ఇక్కడ ఉంది. నేను 300 అడిగితే నాకు 200 ఇచ్చింది. ఏమి గొడవ కుస్తీ ఇద్దరా? నువ్వు గొడవాడు. 100 ఇవ్వి. 100 రూపాయలు ఏం పని చేసినావు? నేను ఇసుక అమ్మా, నేను ఇసుక ఎత్తినా. నాకు ఈ దండం కొట్టండి. ఇప్పుడు మీరు 50 kgs మోసారు కదా, మీరే కదా ఓనర్. నేను చెప్పిన అమౌంటే ఇవ్వాలి. 50 kg ఈక్వల్ టు 50 రూపీస్. ఓన్లీ 50 రూపీస్ ఇవ్వండి ఈ పనికి. వాళ్ళకి ఎక్కువ కదా, వాళ్ళకి గర్ల్స్ అంటే తక్కువ ఇస్తారు కదా. హలో, ఈక్వాలిటీ, అందరూ ఈక్వలే. 550 ఇచ్చేసి ఎట్లా అడుగుతున్నారు అబ్బాయిలు? 350. నాకన్నా 100 రూపీస్ ఎక్కువ సంపాదించారు. ఓకే, 500 అయిపోయినాయి కదా. సో వెళ్ళి చూద్దాం, మేమే గెలుస్తామని అనుకుంటున్నాం. జస్ట్ హై ఫై. ఈ సర్ప్రైజ్ టాస్క్ అనేది మీ అందరికి తెలిసే ఉంటది. మన ఊర్లోకి వెళ్ళి మన సీనియర్ జూనియర్స్ 500 రూపీస్ ఎర్న్ చేసుకొని రావాలి. ఇక్కడ మన దగ్గర 2500 రూపీస్ వర్త్ ఐటమ్స్ ఉన్నాయి. ఇగో ఐస్ క్రీమ్, ఓహో కాయగూరలు, ఫ్రూట్స్, ఆహా గాజులు, క్లిప్పులు చాలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఇప్పుడు తెచ్చుకున్న డబ్బులతో ఇవి ఎలా సేల్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే ఎవరు వస్తారో చూసేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ సీనియర్ అండ్ జూనియర్. ఫస్ట్ ఎవరు వస్తారు రండి. మార్విట, మహేష్ విట్ట. సో మార్గరెట్ అండ్ మహేష్ విట, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. ఇంతకీ ఏం చేశారు, ఏం సంపాదించారు? 930 రూపాయలు. సరే, మీరు ఇందులో ఏ ఐటమ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో చూడండి. అయితే ఫస్ట్ ఇప్పుడు నాకు తెలిసి కూరగాయలు ఊర్లో పండుతాయి కాబట్టి వాళ్ళకేం అవసరం లేదు. పూలు గీలు అంటే ఇప్పుడేం పండగ కూడా లేదు కాబట్టి అయ్యొద్దు. ఈ బొట్టు పిల్లలు గిట్టి పిల్లలు అదంతా చిల్లర వ్యాపారం. అది ఎంత మీనా కానీ డబ్బులు రావు ఏంలే. ఐస్ క్రీమ్ ఒకటే కొంచెం రిచ్ కనపడుతుంది, బాగా సంపాదించు అనిపిస్తుంది. ఇది తీసుకొని మీరు వెళ్ళండి, ఎంత సంపాదిస్తారో ఈవినింగ్ చూద్దాం. ఓకే సరే, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు వెళ్ళండి. సో మొత్తానికి మహేష్ విట అండ్ మాకు విట ఐస్ క్రీమ్ బండి తీసుకెళ్లారు. నెక్స్ట్ ఏదో కొత్త జంట వస్తున్నట్టుంది. ఏంటిది? ఓహో 200 500 సంపాదించారు మొత్తానికి. ఎంత ఇది? 700 రూపీస్. బట్ ఐఎమ్ గివింగ్ 500. Hey, this is a dancing basket. This? Yeah, dancing basket. I like dance. Okay. All the very best. Yeah. All కాదు, మంది కూడా బెస్ట్. మొత్తానికి యష్మి అండ్ నోగరాజు ఫ్రూట్స్ తీసుకెళ్లారు అమ్మడానికి. మన నెక్స్ట్ ఎవరు చూద్దాం. ఇప్పుడే తీసుకెళ్ళాడు నోగరాజు. సరే, ఎంత సంపాదించారు ఇద్దరు కలిసి? 200 రూపీస్, 50 రూపీస్, 20 రూపీస్. టోటల్ గా వీళ్ళు సంపాదించింది 490 రూపాయలు. 490 రూపీస్. 490 రూపీస్. అక్కడ చీరలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఏం కావాలి? వాట్ యు వాంట్? Okay. We'll take that. This whole thing? Yes. దిస్ హోల్ థింగ్. Yes. Oh, this whole thing. Let's take it. వెళ్ళండి.
చూసారు కదా, తక్కువ డబ్బులు ఇచ్చి పెద్ద బండి తీసుకెళ్లారు. వచ్చాక ఎంత సంపాదిస్తారో చూద్దాం. మరి నెక్స్ట్ అయితే ఇంకెవరున్నారు? వచ్చారయ్యా జపాన్ పేరు. రండి రండి, మంచి ఎనర్జీ వస్తున్నారు, బాగా సంపాదించుంటారు అయితే. మీ హుషారు చూస్తుంటే మీరు ఎలా లేదన్నా ఒక 2000 రూపీస్ తెచ్చే ఉంటారు. 2000 కాదు కానీ 500 తెచ్చినాం. ఏడు దానికైనా పరిగెట్టుకుని వచ్చారు మీ ఇద్దరు కలిసి? అవును. కొట్టాలి. సరే రెడీ. ఎప్పుడు ఇందులో మీరేం తీసుకుంటారు, మీరు ఏది అమ్మాలనుకుంటున్నారు చెప్పండి. మేము వచ్చేసి అది యునో ద నేమ్ ఆఫ్ దట్ ఐటమ్ ఇస్ పీచ్ మిఠాయి. పీచ్ మిఠాయి. గో దేర్ అండ్ వన్ సెల్ఫ్. పీచ్ మిఠాయి. ఇంకా గట్టిగా పీచ్ మిఠాయి. పిచ్చి పిచ్చి కాదు, నిన్ను చూస్తే పిచ్చి పిచ్చి అంటుండు. సరే సరే, ఆ పీచ్ మిఠాయి అమ్మండి వెళ్ళి. ఇదే కొత్త కనిపిస్తుంది జంట ఏదో. నేను చూస్తుంది నిజమేనా? 2 వారాల బ్రేక్ కి నన్ను మర్చిపోయావు నువ్వు. ఓకే ఓకే సరే, ఇంతకి ఎంత సంపాదించారు? ట్రై టు గెస్. చూసాక అట్లీస్ట్ ఒక 3000 సంపాదించుంటావు. నీకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో తప్పలేదు, నాకు కట్అవుట్ అలాంటిది అనుకో. నన్ను బుజ్జి కొద్ది డబ్బులు తీసి ఇచ్చేసే ఈ పండుకి. 500 100 10 10 10. మాకు మంచి రోజులు వచ్చాయి. ముందు ఇప్పుడు ఇచ్చిన డబ్బులకు నువ్వేం తీసుకెళ్తావు చెప్పు. So why don't we sell vegetables? What do you say? I think it's a good idea. But will not earn so much, no? దీని మీద ఎక్కువ డబ్బులు రావు. చీరకు 500 వేసి అమ్మినా కూడా 10 చీరలు అమ్మినా మస్తు పైసలే. సరే అయితే మీకు అదే రైట్. సిల్క్ చీరలే, కాటన్ చీరలే, 100 రూపాయలకి 4 చీరలు. సో మన హర్యానా అయితే చీరలు అమ్మడానికి వెళ్ళి రెడీగా అయిపోయి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఎవరు మీరు అసలు? నన్ను మర్చిపోయారా? ఒక నిమిషం ఉండు. గోమతిని పట్టుకున్నావా ఇప్పుడు? హర్యానా వదిలేసి ఎవరన్నా పట్టుకుంటావు మొత్తానికి అంతే. అంతేనా? లేదు, మధ్యలో నేను కష్టపడి సంపాదిస్తుంటే మధ్యలో చూస్తే కనిపించట్లేదు. హర్యానాతో వెళ్ళి ప్రపోజ్ చేసి ఇతను జేబుల నుంచి 1000 రూపీస్ ఇచ్చాడు. ఇంతకి ఎంత సంపాదించారో చెప్పండి ఫస్ట్. 600 రూపీస్. 600 రూపీస్ సంపాదించారు. ఈ మూడిట్లో మీరు ఏదో ఒకటి ఎంచుకొని సేల్ చేయడానికి తీసుకెళ్ళాలి. మేము ఇది తీసుకుంటాం, పాలకూరలు. పాలకూరే, తొట్టకూరే, కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, పాలకూర. మన దగ్గర మిగిలిన ఆప్షన్ 2. ఒకటి పువ్వులు, ఇంకోటి కాయగూరలు. ఈ 2 ఎవరికి వెళ్తాయో చూద్దాం. యా చెది ఫస్ట్ మనీ హౌ మచ్ దిస్ ఇస్? 100 100 100 100 100. Enough. నాట్ ఇనఫ్. ఏంటి ఊరు ఓకేనా నీకు? ఓకే. ఊరు అమ్ముకుంటావు నువ్వు? అమ్ముకుంటా. సిగ్గులేదు? కష్టపడ్డాను, సంపాదించాను, చెమటోచ్చాను. ఇప్పుడు దాకా మల్లారెడ్డి గారు చెప్పారు, అతని బాటలో నడుస్తున్నాం. ఓకే. పూలో అయ్యమ్మ పూలు, దేవుడు పువ్వులు, శోభనం పువ్వులు. సో ఇప్పుడు చూసేద్దాం, ఇంకొకటే మిగిలింది. ఆ లక్కీ ఫెల్ ఎవరో చూద్దాం. హూ ఇస్ దిస్ గై? పార్ట్నర్. ఓకే. మొత్తానికి ఎంత సంపాదించారు చెప్తే షాక్ అవుతావు. చూపించు ఫస్ట్. 200 300 400 500 560. షాక్ అవ్వలేదే నేను? అయిపోయింది అనుకుంటున్నా కదా, ఇప్పుడు షాక్ అవుతావు. ఒక ఇంటి ముందు కల్లాపు చెల్లాం, రూపాయి వచ్చింది, మొత్తం 561. టేక్ దిస్ అండ్ గో. కూరగాయలే ఏమున్నాయి అందులో చెప్పు మరి. దొండకాయలు, బెండకాయలు, క్యాబేజీ మొత్తం అన్ని. చూసారు కదా, మన సీనియర్ జూనియర్స్ మన దగ్గర ఇన్వెస్ట్ చేసి మన దగ్గర తీసుకునే ఐటమ్స్ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఎలా బిజినెస్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంత సంపాదించారు, ఎంత బాగా బిజినెస్ చేశారు అనేది మనం ఈవినింగ్ చూద్దాం. ఐస్ క్రీమ్ చాలా వెరీ స్వీట్ ఐస్ క్రీమ్. ఏమా పిల్లలు కలిసి కొట్రా. ఇది 10 రూపాయలు, ఇది 20 రూపాయలు. 10 రూపాయలు కావాలా? బా రారా, ఫస్ట్ బోడి రా. పైనాపిల్ 500 రూపీస్, ఆరెంజ్ 1000 రూపీస్, నీతో వస్తే జామకాయ 2000 రూపీస్, యష్మి బాస్కెట్ మొత్తం 10,000 రూపీస్. అమ్మా నమస్తే, బాగున్నారు? బుట్ట దించు, అమ్మ వచ్చింది, బుట్ట దించు. గాజులు, బొట్టు బిళ్ళలు. అమ్మా తీసుకోండి, ఏ గాజులు కావాలి తీసుకోండి. బెంగళూరు బ్యాంగిల్స్ అంటారు దీన్ని. మీరు చూసారా, నైట్ మీరు లైట్ వేసుకోకలేదు, దీని నుంచి మెరుపు వస్తుంది. 2 కలిపి 1000 రూపాయలు. చీరలమ్మా చీరలు,
వేసుకోవాల్సి చీరలే సిల్క్ చీరలు, గద్వాల్ చీరలు, రండమ్మా రండి. చెప్పండి ఎవరికి ఒకేషన్ ఏంది, దావత్ ఏంది, ఫంక్షన్ ఏంది, దాన్ని బట్టి చీరలు చూపిస్తాం. కింద ఒక శారీ ఉంది, అది ఏదక్క? ఇదా? ఇదేనా? బా మంచి సెలక్షన్ అక్క, నీ సెలక్షన్ చాలా బాగుంది. ఎవరికి చీర ఇది? నీకేనా? అక్క ఇది ఫంక్షన్ కి కనుక నువ్వు కట్టుకొని పోతే అందరు నిన్నే చూస్తారు. రేట్ ఎంత? A lot of rupees. పాలకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర. ఎంత కూర, తోటకూర. ఎన్ని కట్టలు ఇస్తావు? ఒక్క కట్టలు 50 రూపీస్. 50 రూపాయలు. మరి అమ్ముతాము 4 పైసలు ఇటు అన్నా, 10 పైసలు అటు, 10 పైసలు ఇటు అమ్మాలి. కమ్ ఫార్వర్డ్. అమ్మా మీకు ఏ పువ్వులు కావాలి చెప్పండి. చామంతి పువ్వులు కావాలి. అమ్మా అమ్మాయికి డబ్బులు ఇవ్వండి. ఆహా సూపర్ సూపర్. బీరకాయ, టమాటా, మిర్చి మిర్చి, ఆలుగాయ, ఉల్లగాయ. భయ్యా కూరగాయలు కొంటావా? జరేది దించు. అన్న టమాటాలు తీసుకో అన్న, ఇగో చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. టమాటాలు ఎట్లా కేజీ? టమాటాలు కేజీ తీసుకుంటావు అన్న. ఇగో టమాటాలు, క్యాబేజీ మొత్తం కలిపి ఒకటి చెప్పేసి అన్న. 200 యాడ్ సరిపోతాయి అన్న. అన్న మన మాటిని 300 ఇయ్యి అన్న. అన్న బయట ఇచ్చేదానికన్నా క్వాలిటీ అన్న ఇవి. 200 మీరు లాస్ గారు, మేము లాస్ కాము. 200 ఫిక్స్. సరే తీసుకో. ఇది ఏంటంటే మనకి ఒంట్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. శీతాకాలం మనకి ఏమి అంటారు, షట్టర్ లేకుండా బయట వీధిలో తిరగొచ్చు. ఇది యాపిల్ తీసుకుంటే వయసు తగ్గుతుంది. మనకి 50 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలకు కనిపిస్తాం. ఎంత కోటిస్తారు? 200 చెప్తున్నాం అంతే అమ్మా. ఒక్కటి అంతే, 200 అంతే. మీకు 2 కావాలంటే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రండి తల్లి రండి. కావాలి తిన్ను. హాయ్ పాప జామ పండు తింటే జ్ఞానోదయం పెరుగుతుంది పిల్లకి. ఇది మేము చెట్టుకు నీళ్లు పోయాం, మా జ్ఞానోదయం వేసి పెంచాం చెట్లు అవన్నీ. ఇది 1000 రూపాయలు కదా, మీకోసం 50 రూపాయలు అటు ఇటు 1150 ఇచ్చేయండి. 900. 10 రూపాయలే. ఎంత ఒకటి ఎంత? 250. 2 కలిపితే మీకు 300 వస్తుంది. 100 రూపాయలేవా? 100 రూపాయల ఇస్తా, సగం నేను తినిస్తా. ఇగో నేను సగం తిన తింటాడంట. అయితే ఏమైతుంది అంటున్నారు? చెల్లెలేక అయిపోయింది, దీన్నే అయిపోయింది. ఇక చెల్లెలేక అన్న తర్వాత ఇప్పుడు నా ముఖం చూసాను. నువ్వు 100 రూపాయలు 250 ఇవ్వచ్చు కదా, ఇయ్యొచ్చు కదా. అంతేనా? పో చీ. సరే తీసుకో, కొంచెం నాకు తినిపి మరి. ఇది 300కి వస్తుంది. 300కి ఎవరమ్మా నీకు అమ్మేది? నీది కాదు నాది కాదు. 750. My mother made it by night. వాళ్ళ అమ్మ చేసిందంట, రాత్రి అంతా కూర్చొని వాళ్ళ అమ్మ చేసిందంట ఇది. అసలు ఈ లేడీస్ పాపం చీరలు అమ్మేటోళ్ళు ఎంత టార్చర్ చేస్తారో నాకు ఈ రోజు అర్థమైంది. రక్తం తాగేస్తున్నారు భయ్య. కొనట్లేదు. ఈ చీర చూపి ఆ చీర చూపి మొత్తం చీరలన్నీ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఎవరమ్మా మరక పెట్టేది? మెల్లగా ఒకటి వేసుకుని వెళ్ళిపోతారా? ఇక మీరు ఇంతగానం గుండు కొట్టినాక నాకేడా ఆప్షన్ ఉంది? మీరందరూ చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ ఊరు కదా, మీరే మాట్లాడండి. ఇదిగోండి ఈ బుట్టగుడి చేసి 5000. ఇప్పటి వరకు కృష్ణ ముట్టుకున్నాడు, అందుకని 5000. కృష్ణ ముట్టుకున్నాడని 5000. కృష్ణ ముట్టుకునే అయితే మాకు వద్దు. మళ్ళా ఏంటి మీ ఊరు మనిషి ఇట్లా ట్రీట్ మా ఊరు మనిషి గాని ఎవరు గాని ఒట్టి పుణ్యానికి వస్తాయా? అమ్మ
అమ్మా పెద్దమ్మా నువ్వు చెప్పమ్మా. 10 రూపాయల కుల్ల పూలి. ఇంకెవరున్నారు? మీరున్నారా? ఏం పూలు కావాలమ్మా? అలా ఉండమ్మా. చామంతి చామంతి. ఏ ఇట్లా ఇట్లా అమ్మా ఇంకా మీకేనమ్మా? 4 చెంగుపట్టు. కాదమ్మా మాకు తెలుగు మీడియం స్కూల్లో ఇచ్చారు టాస్క్ మొత్తం ఐస్ క్రీమ్ అమ్ముకొని రావాలని. పైసలకే ఫ్రీ అయితే ఆడే అయిపోతాయి, మా వాళ్ళకి చేస్తారు కదా. ఇదో మీకోసం పాట పడతా చూడు. తెలుగు మీడియం స్కూల్ తెలుగు మీడియం స్కూల్ యాపిల్ కావాలి అన్న. ఇది మార్కెట్ లో మనకి చాలా రేటు ఉంది అన్న. మేము ఎక్కువ రేటు చెప్పట్లేదు. 200 ఇవి. ఒకటి 200. అయితే 5,000 చెప్తున్నామన్నా, 4,000కి ఇస్తాం. ఈ రెండు కావాలి. 400 వద్దు, న్యాయం ఉండాలి. 400 ఇవ్వన్నా. నీకు నాకు ఫైనల్ బేరం వద్దు. 100, 200 ఇవ్వు. అటు ఏంటి బొట్టు ఇక్కడ పెట్టుకొని సేల్ చేస్తుందా? ప్రమోషన్ కదా. ఓహో కుందన బొమ్మ అయితే. సో విచ్ వన్ యు లైక్? ఎనీథింగ్ యు వాంట్? ఏంటి నా స్టోరీ ఇలా మారిపోయింది సడన్గా? ఓన్లీ 400 రూపీస్. మనం ఫ్రెండ్స్ కదా. అయ్యో సారీ అండి. 400 rupees means this and this also, yeah? ఇప్పుడు ఈయనకేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు భయ్యా, మనకు అచ్చరాట్లేదు. పిచ్చి మీట మాకు బేరం బాగా గుర్తుంది. ఎన్ని కావాలరా? ఒకటా? పిల్లలు బాగానే ఉన్నారు. This is from Japan. మీరు తీసుకోరా? మీకు వద్దా? జపాన్ స్పెషల్. మీరు చీరలు కొంటానంటేనే ఓపెన్ చేస్తామమ్మా. ఇంత కట్ల కొంటాం అని చెప్పి చీరలు అన్ని ఇప్పించి ఒక్క చీర కూడా కొనలేదమ్మా. Beth చీరలు, శ్రీదేవి చీరలు, సమంత చీరలు. ఇగో అక్క చూడు, ఈ చీర చాలా బాగుంది. మల్టీ కలర్ అండ్ జై వాళ్ళ మమ్మీ స్పెషల్ గా షీ మేడ్ ఇట్. ఇగో ఎంత బాగుంది చూడక్క ఈ కలర్ నీకు. వావ్ ఎంతకి ఇస్తారు ఇది? 1200. 500కి ఇచ్చేయండి, మేము తీసుకుంటాం. ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 500. వి షుడ్ గెట్ సమ్ మనీ నో. ఓకే 500. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎత్తాలి, అప్పుడే వీళ్ళందరికీ సంతోషంగా ఉంటుంది. అప్పుడే వీళ్ళు ఒక్కొక్కరు చంద్రముఖి లాగా అవుతారు. అందుకని వీళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ లో చూసి మంచి వాళ్ళు పెద్ద ఫ్యాన్లు ఏమో అనుకున్నాను. చూస్తే లోపల ఒక్కొక్కరికి ఎంత కషి ఉంటుందో, అవకాశం దొరికిందని బాగా వాడుకుంటున్నారు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏంటిది? మెంతంకూర. పైసలు ఎంత? పైసావా? ఇది 10 రూపీస్. మేము కష్టపడి అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మీకు దీనికి 100 రూపీస్ ఇస్తే చాలు. ఎంత ఇస్తున్నారండి పువ్వులు? అమ్మా 50 రూపాయలమ్మా మోర. మీరు మొత్తంగా తీసుకుంటే ఏదో రేటు మాట్లాడుకుందాం. అయితే మా దగ్గర రేపు ఫెస్టివల్ ఉంది. మీరు బుట్ట మొత్తం ఎంతకి ఇస్తారో చెప్పండి. She asked you. Their festival is there. Complete butta how much? 500. 500. 300 ఇస్తా, ఇచ్చేసండి. అమ్మా బుట్ట మొత్తం 1000 రూపాయలమ్మ. ఇంకా లాస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి 500 చెప్పింది. ఇంకా బయట వాళ్ళకైతే మేము 250 ఇచ్చేవాళ్ళం. సరే మీకు మాకు కాదు 500 అన్నాను, 50 తగ్గిస్తున్నాను. 450 తీసుకోండి. ఎంత పడుతుందో మాకు తెలుసు కదా. 350. సరే డబ్బులు బోనికి వేయండి. 300. అమ్మా
300. అమ్మా కొంచెం కొనండి. ఇగో బీరకాయ మంచి రష్యా నుంచి వచ్చింది. ఇది చూడండి, కావాలంటే పట్టుకోండి. ఇది తింటే మీరు లేతగా అవుతారు. లేతగా అవుతారు. ఎంత డబ్బులు కావాలి మీకు? కేజీ 1000 రూపాయలమ్మా. 200 కేజీ తీసుకుంటాం మేము. This is 200. 1 piece. ఇది ఎంత తెలుగులో చెప్పు. 500. ఇంత ఇవి ఎన్ని అయితే తెలుగులో చెప్పాలి మొత్తం. 1000 రూపాయలు. ఆయన మొత్తం చూసి నువ్వు చెప్పకు, తనే చెప్పాలి. 500. 2500. మొత్తం 2500. అన్న థ్యాంక్స్ అన్న, మీ ఊరికి వచ్చినందుకు మీరు బ్రహ్మాండంగా చేశారు. అమ్మా చూడండి, మీకు ఏది కావాలి అది చూసుకోండి సార్. ఇది మందు కొట్టి అమ్మిన ఫ్రూట్స్ కాదు సార్. ఎంత సార్ అవి? సార్ ఆ నోట్లు కాదు సార్, పెద్ద నోట్లు తిండి కొంచెం సార్. ఇది మార్కెట్ లో చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు, మేము 200కి అమ్ముతున్నాం సార్. 30కి రాదు సార్, ప్లీజ్. అది ఎంత ఉంది చెప్పండి. 60 రూపాయలు ఉన్నాయి సార్ ఒకటి తీసుకోండి సార్. అన్నా నాకు కాబట్టి రాఖీ గిఫ్ట్ అనుకోండి. నా చేతి గాజులు గల్లు మన్నాయే. యాక్చువల్ గా అన్ని ఫినిష్ కాలేదు, అందరు దొంగతనం చేసారు కాబట్టి ఉన్నాయి అయితే నిజాయితీగా అమ్మేసినాం మేము. సో 20 రూపాయలు తీసుకున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ అన్నమాట. తీసుకో, ఇది నీ చేతిలో ఉంటుందా లేదా నాకు తెలియదు, గట్టిగా పట్టుకో, నాకే తెలియదు. ఎవరేమన్నా నాకైతే డబ్బులు వచ్చేసినాయి, నాకైతే బేరం అయిపోయింది కాబట్టి. సో పదండి అక్కడికి వెళ్ళిపోదాం. అమ్మా ఎన్ని వచ్చినాయో చూసుకుందాం కలెక్షన్. ఓకేనా? అది తీసుకో, డబ్బులు కూడా తీసుకోతారేమో. ఇది 200, ఇది 300 కలిపి 500 ఇవ్వండి. 500. ఇంకా ఎక్కువ కొంటా కదా నేను. మొత్తం కొన్నారంటే 3500. డబ్బు తీస్తున్నది కొంటున్నా. 500. సార్ కోసి కారం పెడతా సార్. కిలో కాదు సార్, మా దగ్గర మేము మొత్తం గుత్త బేర ఉంది. మా పళ్ళు ఆర్గానిక్ అంటే స్వచ్ఛమైన పళ్ళు అని మొత్తం ఊరు కొన్నది. ఇది ఖాళీ ఉంది, మీరు ఎంత ఇస్తారు? 1000 రూపాయలు మొత్తం ఇచ్చేసి 500 ఇవ్వండి. అరే బాబాయ్ ముసలోడిని. సరే బాబాయ్, ఇంకా ఫైనల్ గా 200 1200 ఇవ్వు. ఇది పండు తింటే నీ నడుము చక్కగా వస్తుంది. మరి ఇంకో 200 ఇయ్యి. సరే ఇది ఏంది? ఇది పండ్లు తిని నువ్వు ఉరుకుతావు రేపు పొద్దున్న. రన్నింగ్ కాదు, వాష్రూమ్ కి ఉరుకుతావు. అవి ఇచ్చేసాయి. అవి ఇచ్చేసాయి. సరే నేను ఈ చేతిలో ఇస్తా, మీరు ఆ చేతిలో ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మా పార్ట్నర్ కదా, అతనికి ఒకటి పెట్టండి. ఈయన ఇది ఏం చేస్తారు తెలుసా? అక్కడ వెళ్ళి హర్యానాకి ఇస్తారు, ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. చూడండి, మనం బిజినెస్ మొత్తం అయిపోయింది. అది తీయండి. ఓకే, సో ఈ రోజు విలేజ్ లో పడే కష్టాలన్నీ మా సీనియర్స్ అండ్ జూనియర్స్ కష్టపడి డబ్బులు సంపాదించి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఎవరు ఎక్కువ సంపాదించారు, ఎవరు అవుతారు ఈ ఎపిసోడ్ విన్నర్ తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ బ్యాక్ ఆ జూనియర్స్ అండ్ సీనియర్స్. సో మీ సొంత ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలండి. లెట్స్ స్టార్ట్ విత్ పరదేశీ. కల్లాపు చల్లడానికి ఫస్ట్ వెళ్ళాము, చేసిన తర్వాత లాస్ట్ లో ₹1 ఇచ్చి పంపించింది. యష్మి, హౌ వాజ్ ఇట్ విత్ యువర్ న్యూ జూనియర్? శ్రీ చైతన్యతో చాలా కష్టమైంది. అండ్ ఫస్ట్ 500 మినిమం కదా, అది ఈజీగా సంపాదించారు. పాపం చాలా కష్టపడ్డారు. చాలా అమ్మాను, చాలా చేసాము. మేమైతే చాలా కష్టపడ్డాము. యష్మి కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. త్వరలో నన్ను బేబీ అంది, నేను కూడా ప్రామిస్ చేశాను 6 months లో నేను కూడా నీకు బేబీ ఇస్తాను. ఆవిడకి రోడ్ మీద అడుక్కునే వాళ్ళని చూస్తే బేబీ అని అనిపిస్తుంది. అయితే బేబీ అని అతన్ని. థ్యాంక్ యూ. గోమతి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ది న్యూ హ్యాండ్సమ్ హంక్ ఆఫ్? యాక్చువల్లీ నేను నా రాముడిని చాలా మిస్ అవుతున్నాను. ఈయన మొత్తం ఫుల్ గుమ్మేశారు నాతో, అన్ని పనులు చేపించి అన్ని. ఇంకా మధ్యలో హర్యానా వెళ్ళి ప్రపోజ్ చేస్తే 1000 రూపీస్ ఇచ్చారు.
హర్యానా. ఒక క్వశ్చన్, ఎపిసోడ్ స్టార్టింగ్ లో అబ్బాయిని అడిగారు కదా హర్యానా ఈ అమ్మాయి అని, ఒకసారి కృష్ణ అని అడగండి. కృష్ణ, అవును, నీకు ఛాన్స్ ఇస్తే గోమతియా లేకపోతే హర్యానా? వీళ్ళిద్దరిని తీసుకోపోతా. ఇద్దరు తీసుకో. మీ ముగ్గురు సంసారం తర్వాత చూద్దాం కానీ ఈ కొత్త పోరగాడు ఇట్లా కష్టపడ్డా లేదా జయరామ్? కృష్ణ నుండి నేను ఇంకా క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోయినా. ఇప్పుడు చెప్పండి. ఇట్లా ఎన్ని క్యారెక్టర్లు మారుస్తావు? ఫైమా, నువ్వెంత సంపాదించినావు, ఏం చేసినావమ్మా? 1000 కంటే ఎక్కువనే వచ్చిందన్న మాకైతే. 1000 కంటే ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా ఉండను అంటే? బర్రెలు గడిగినాం. బర్రెలు అడిగిండు. ఓకే, అందరికి డబ్బులు సంపాదించారు. ఆ డబ్బులు లెక్క పెట్టే ముందు మీ అందరికి ఒక సర్ప్రైజ్. హియర్ టుడే మా తెలుగు మీడియం స్కూల్ కి గెస్ట్లు వచ్చారు. లెట్ మీ వెల్కమ్ హియర్ సర్కార్ నౌకరీ టీమ్. సర్కార్ నౌకరీ హీరో, మన ఎంతగానో ఇష్టమైన సింగర్ మన సునీతమ్మ గారి అబ్బాయి ఆకాష్ హీరోగా. ఆల్ ది బెస్ట్ ఆకాష్, యువర్ ఫస్ట్ డెబ్యూ. ఎవరు? ఆకాష్, సునీతమ్మ అబ్బాయి. నేను చెప్పన్నా, కామెడీ చేయకు. అరే సునీత గారు అబ్బాయి రా. ఏది ఆవిడ పాట ఒకటి పాడమను. కాదండి, ఇప్పుడు డాక్టర్ కొడుకుని ఆపరేషన్ చేయమని అడగరు కదా? నేను అడుగుతానండి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంటే వీళ్ళు మార్నింగ్ నుంచి 1 డే జాబ్ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చాం. ఊర్లో వీళ్ళకి తెలియని ఒక జాబ్ చేసి జనాలకు అమ్మి డబ్బులు తెచ్చుకున్నారు. అందుకే కొంచెం టైర్డ్ గా ఉన్నారు. అసలు ఎవ్రీవన్ లుక్స్ వెరీ ఎనర్జెటిక్. ఇంకా ఉందా ఇంకా ఎనర్జీ? ఎనర్జీ అవ్వదు సార్, మాకు తెల్లవారే వరకు అలాగే ఉంటుంది. తెల్లవారు. ఆకాష్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్. సినిమా లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ January 1st కోసం అందరూ వెయిటింగ్. సునీత గారు అంటే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన పాటలు, ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఈ వేళలో నీవు, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? సునీతమ్మ గారి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఇదే అండి, ఇది ఒకటి 100%. yes of course. బట్ అవును నిజం అండ్ ఆల్ దోస్ సాంగ్, అతడు సినిమా నుంచి. సో ఒక 2 lines. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ మా తెలుగు మీడియం స్కూల్ కి వస్తే ఇవాళ మార్నింగ్ నుంచి పాపం చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకొని వచ్చారు. సో గెస్ట్ ఇక్కడ ఉండగా మేము ఎపిసోడ్ విన్నర్ ని అనౌన్స్ చేస్తాం అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, అందరు ఎంతెంత సంపాదించారో లెక్క పెట్టాలి. హైయెస్ట్ ఎర్న్డ్ కపుల్ సీనియర్ జూనియర్ వాళ్ళు గెలుస్తారు అనమాట. ఒక్కొక్కరు వస్తారు, వాళ్ళు డబ్బులు చేతిలో పెడతారు, లెక్క పెడదాం. ఎవరైతే ఎక్కువ సంపాదించారో వాళ్ళు విన్నర్. అరే టేబుల్ తీసుకురండి రా. రైట్ సార్, వచ్చేయండి. మీకు అప్పారావు గారి బ్యాగు అండ్ మీకు మహేష్ విట్టా గారి బ్యాగు, ఇది గోమతి బ్యాగ్ అండ్ కృష్ణ బ్యాగ్. రెడీ? యూ కెన్ ఆల్ కమ్ టు దిస్ టేబుల్. బాబు ఇక్కడ మా హీరోయిన్ అయిపోయింది కౌంటింగ్. 1750 గోమతి గారు. 1750 గోమతి గారు. అవునండి, 5 రూపీస్ చేంజ్ కూడా ఉందంట. 5 రూపీస్ ఉన్నాయి. ఆ గోమతి 1755. 1755 రూపీస్ గోమతి సంపాదించింది. గోమతి అండ్ కృష్ణ, గుడ్ జాబ్. మధు 2700. పరదేశీ 2700. 785. 785 మహేష్ విట్టా. 1147. 1147 రూపీస్ అప్పారావు గారు. ఇప్పుడు డైరెక్టర్ గారు, యష్మి అండ్ నూకరాజు బ్యాగ్, భద్రం గారి బ్యాగ్ ఆకాష్, దిస్ ఇస్ హర్యానా అండ్ దట్ ఇస్ ఫైమా అండ్ యమా. అయిపోయిందా? యష్మి అండ్ నూక కావాలంటే ఫోటోస్ చూసుకోండి. మేము నాట్ డూయింగ్ పౌల్స్. 1289. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్న కాదు, ఎంత కమ్మామన్నది. యు మహేష్ విటా డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. యు కమ్ అండ్ టేక్ దిస్ 2000. హలో, ఫ్రూట్స్ కి 10,000 రావు ఇక్కడ. ఫైనల్ జడ్జ్మెంట్ ఫైమా 1289. 1289. వెరీ గుడ్. నెక్స్ట్ ఇస్ 3600. హర్యానా 3600.
భద్రం గారు 2320. 2320 రూపీస్, నాట్ బ్యాడ్. అండ్ ఫైనల్ గా ఇది వినండి, యష్మి అండ్ నూకరాజు ఫ్రూట్స్ అమ్మారు. ఎంత? అదే ఏ ఫ్రూట్స్ అమ్మారో డౌట్ వచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే రాఘవేంద్రరావు గారు రమ్యకృష్ణ గారు బొడ్డు మీద వేసిన ఫ్రూట్స్ సార్ 1000 రూపీస్ అని అమ్మారు. అయితే చాలా తక్కువ ఇది. చాలా తక్కువ. 5700. 5700 రూపీస్. ఏదేమైనా కూడా పండుగ వాల్యూ చాలా ఎక్కువ, అది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈ ఎపిసోడ్ విన్నర్స్ యష్మి అండ్ చైతన్య. ముందుకు రండి, ఆకాశ్ చేతుల మీదుగా మీరు తీసుకోండి. కంగ్రాచులేషన్. సర్కార్ నౌకరీ, వెరీ గుడ్. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. కొత్త సంవత్సరంలో ఏ సినిమాతో స్టార్ట్ చేయాలని అందరికి ఉంటుంది. అందరు సంక్రాంతి వరకు వెయిట్ చేస్తారు, కానీ మీరు మాత్రం ఒక అద్భుతమైన సినిమాతో January 1st కి వచ్చేస్తున్నారు. మండే రోజు సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి భయ్యా ఈ ధైర్యం? ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఎవ్రీ January 1st కి సినిమా వాళ్ళందరికీ, అంటే ఆల్మోస్ట్ ఒక 5000 పీపుల్స్ కి ఒక 100 రూపీస్ నోటును ఒక ఫ్రూట్ ఇస్తాడు ఆయన. ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు అందరికి లక్ష్మి రావాలి లేకపోతే ఉండాలి అనే దాని మీద ఇస్తాడు అనమాట. సో అలాంటి వ్యక్తి January 1st నేనే సినిమాని రిలీజ్ చేస్తాను, ఈ ఇయర్ అంతా సినిమాలంతా బాగుండాలి అనేది ఒక ఐడియా కూడా ఆయనకుండే. నిజంగా మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. ఒక మంచి సినిమాని తీసుకొస్తున్నారు. విషింగ్ ఆల్ యూ 4 అండ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సరే, కాబట్టి మా జీ తెలుగు ఒక ఆనవాయితీ. వి ఫెలిసిటేట్ ఆ గెస్ట్. సో అందరి కోసం గిఫ్ట్ హ్యాంపర్స్. అది ఈ రోజు మా 1 డే జాబ్ మీకు బాగా నచ్చింది అనుకుంటాం. నెక్స్ట్ వారం ఇంకో అద్భుతమైన థీమ్ తోని మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు మీడియం స్కూల్. బాయ్. కృష్ణ, నేను నీ కోసం పడి చేస్తున్నా. కృష్ణ, అవసరం ఉంటే పడి వస్తున్నా అంటున్నావు. నేను మిమ్మల్ని వెతుకుతున్నాను, ఇక్కడ ఇవ్వడంతో ఏం చేస్తున్నారు? మనకు వస్తాయి ఇప్పుడు ఇంకోటి. ఏంది మనకి? మరి నేనెవరు? నేనెవరు? గౌమతి ఎక్కువనా నేనెక్కువనా? ఒకటే మాట. హర్యానా.